ఒక చిన్న పట్టణంలో రోహన్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఒక చిన్న కాఫీ షాప్ నడిపేవాడు. ప్రతిరోజూ ఎన్నోమంది వచ్చి వెళ్లేవారు. కాని అతని మనసు మాత్రం ఎప్పుడూ ఒకే వ్యక్తి కోసం ఎదురుచూస్తూనే ఉండేది. ఒకరోజు నేహా అనే అమ్మాయి ఆ కాఫీ షాప్కి వచ్చింది. ఆమె ఒంటరిగా కూర్చుని కాఫీ తాగుతూ ఏదో ఆలోచనల్లో మునిగిపోయి ఉండేది. రోహన్ ఆమెను గమనించాడు. ఆమె కళ్లలో ఏదో బాధ కనిపించింది. మీకు ఇంకేదైనా కావాలా అని అతను మెల్లగా అడిగాడు. నేహా చిన్నగా నవ్వుతూ కొంచెం శాంతి ఉంటే బాగుండేది అని చెప్పింది. ఆ మాట రోహన్ హృదయాన్ని తాకింది. ఆ రోజు నుండి నేహా తరచూ ఆ కాఫీ షాప్కి రావడం ప్రారంభించింది. రోహన్ ఆమెతో చిన్న చిన్న మాటలు మాట్లాడేవాడు. క్రమంగా ఆమె నవ్వడం ప్రారంభించింది. అతని మాటల్లో ఆమెకు ఓదార్పు కనిపించింది. కొద్ది కాలానికే రోహన్ ఆమెను ప్రేమించసాగాడు. ఒకరోజు ధైర్యం చేసి తన భావాలను చెప్పాడు. నువ్వు వచ్చిన తర్వాత నా కాఫీ షాప్కి కొత్త అర్థం వచ్చింది అని అన్నాడు. నేహా కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. నువ్వు నా బాధను మరిచిపోయేలా చేశావు అని ఆమె అంగీకరించింది. అయితే ఒకరోజు నేహా చెప్పింది ఆమె త్వరలో ఈ పట్టణాన్ని వదిలి వెళ్లాల్సి ఉందని. రోహన్ మనసు దిగులుతో నిండిపోయింది. కాని అతను నవ్వుతూ నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని అన్నాడు. విడిపోవాల్సిన రోజు వచ్చింది. నేహా వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత ఒకరోజు అదే కాఫీ షాపు తలుపు మెల్లగా తెరచుకుంది. రోహన్ తలెత్తి చూశాడు. అది నేహానే. ఆమె చిరునవ్వుతో నాకు శాంతి ఇక్కడే దొరికింది, అందుకే తిరిగి వచ్చాను అని చెప్పింది. రోహన్ కళ్లలో ఆనందం మెరిసింది. ఆ రోజు ఆ కాఫీ షాప్ కేవలం వ్యాపారం కాదు, ప్రేమకు నిలయంగా మారింది. ఒక చిన్న పట్టణంలో రోహన్ అనే యువకుడు ఉండేవాడు. అతను ఒక చిన్న కాఫీ షాప్ నడిపేవాడు. ప్రతిరోజూ ఎన్నో మంది వచ్చి వెళ్లేవారు. కాని అతని మనసు మాత్రం ఎప్పుడూ ఒకే వ్యక్తి కోసం ఎదురు చూస్తూనే ఉండేది. ఒకరోజు నేహా అనే అమ్మాయి ఆ కాఫీ షాప్కి వచ్చింది. ఆమె ఒంటరిగా కూర్చుని కాఫీ తాగుతూ ఏదో ఆలోచనల్లో మునిగిపోయి ఉండేది. రోహన్ ఆమెను గమనించాడు. ఆమె కళ్లలో ఏదో బాధ కనిపించింది. మీకు ఇంకేదైనా కావాలా అని అతను మెల్లగా అడిగాడు. నేహా చిన్నగా నవ్వుతూ కొంచెం శాంతి ఉంటే బాగుండేది అని చెప్పింది. ఆ మాట రోహన్ హృదయాన్ని తాకింది. ఆ రోజు నుండి నేహా తరచూ ఆ కాఫీ షాప్కి రావడం ప్రారంభించింది. రోహన్ ఆమెతో చిన్న చిన్న మాటలు మాట్లాడేవాడు. క్రమంగా ఆమె నవ్వడం ప్రారంభించింది. అతని మాటల్లో ఆమెకు ఓదార్పు కనిపించింది. కొద్దికాలానికే రోహన్ ఆమెను ప్రేమించసాగాడు. ఒకరోజు ధైర్యం చేసి తన భావాలను చెప్పాడు. నువ్వు వచ్చిన తర్వాత నా కాఫీ షాప్కి కొత్త అర్థం వచ్చింది అని అన్నాడు. నేహా కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. నువ్వు నా బాధను మర్చిపోయేలా చేశావు అని ఆమె అంగీకరించింది. అయితే ఒకరోజు నేహా చెప్పింది ఆమె త్వరలో ఈ పట్టణాన్ని వదిలి వెళ్లాల్సి ఉందని. రోహన్ మనసు దిగులుతో నిండిపోయింది. కాని అతను నవ్వుతూ నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని అన్నాడు. విడిపోవాల్సిన రోజు వచ్చింది. నేహా వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత ఒకరోజు అదే కాఫీ షాప్ తలుపు మెల్లగా తెరచుకుంది. రోహన్ తలెత్తి చూశాడు. అది నేహానే. ఆమె చిరునవ్వుతో నాకు శాంతి ఇక్కడే దొరికింది, అందుకే తిరిగి వచ్చాను అని చెప్పింది. రోహన్ కళ్లలో ఆనందం మెరిసింది. ఆ రోజు ఆ కాఫీ షాప్ కేవలం వ్యాపారం కాదు, ప్రేమకు నిలయంగా మారింది.